మనకెందుకు వచ్చింది ఇది అంటే ఒక తాత్విక దృక్పథం. ఒక మనిషి ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా పుడితే మళ్ళీ ఆయనకి 60 అయ్యేసరికి క్రోధినామ సంవత్సరం వస్తుంది వరుసగా. అంటే ఒక రౌండ్ చూసేసాడు ఆయన, ఒక ఆవృత్తి. అంటే జీవితంలో ఒక సంతృప్తిని సాధించాడు. అన్ని సంవత్సరాలు నేను చూశాను అంటే ఏమిటి? ఇందులో క్రోధి ఉంది, ఆనందనామ సంవత్సరం ఉంది, మన్మథనామ సంవత్సరం ఉంది శృంగారానికి ప్రత్యేకగా, అక్షయనామ సంవత్సరం ఉంది, ప్రభవ అంటే పుట్టడం అది ఉంది, విభవ అంటే వైభవం పొందడం అది ఉంది, శుక్ల అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండడం అది ఉంది, రుచిరోద్గారి అంటే నెత్తురు కక్కుకోవడం అది కూడా ఉంది. ఇన్ని రకాల పేర్లు సంవత్సరాలకు ఎందుకు పెట్టారు అంటే 60 ఏళ్ల జీవితంలో నువ్వు ఆనందంగానూ ఉంటావు, దుఃఖము పడతావు, కోపము వస్తుంది, నెత్తురు కక్కుకుంటావు, అన్నింటికీ సిద్ధంగా ఉండు మహానుభావ.